స్తోత్రం. మంచిది. ఈ యొక్క రాత్రికాల సమయంలో కూడి వచ్చిన మీ అందరికీ యెహోవా నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. లైవ్లో వాక్యాన్ని చూస్తున్న బిడ్డలకు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేసి అలాగే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షము పడలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది బిడ్డలారా, చదువుకున్న ఈ వాక్య భాగం మీద మీ మనసు పెట్టాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం. యాకోబు రాసిన పత్రిక మనం 5వ అధ్యాయం 17వ వాక్యాన్ని అలాగే 18వ వాక్యాన్ని చదువుకున్నాం. దైవజనుడైన యాకోబు ఆసియాలో చెదిరి ఉన్న యాత్రికులందరికీ శుభమని చెప్పి రాయునిదేమనగా చెబుతూ, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము కురవలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా వర్షము కురిసింది, భూమి తన ఫలమును ఇచ్చిందని దైవజనుడైన యాకోబు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, ఇక్కడ సంఘంతో మాట్లాడుతూ సంఘానికి ఏలియా అనే ఒక గొప్ప దైవజనుడిని ఆయన పరిచయం చేస్తున్నాడు. ఏలియా గురించి మనందరికీ తెలుసు, పాత నిబంధనల గ్రంథంలో రాయబడింది. ఏలియా ఒక గొప్ప అగ్ని ప్రవక్తగా పిలువబడ్డాడు. తన జీవితంలో ఆయన గొప్ప గొప్ప కార్యాలని చేశాడు. అంత మాత్రమే కాదు, మరణము చూడకుండానే పరలోకానికి కొనిపోబడ్డాడు. హల్లెలూయా. చోదం గట్టిగా అందరూ హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు అంత గొప్ప దైవజనుడు ఒక మాట చెప్పాలంటే తన బ్రతికినంత కాలం రోషము కలిగి బ్రతికాడు. ఆయన ఎట్ట బ్రతికాడు? రోషము కలిగి బ్రతికాడు. లోకంతో ఎక్కడ రాజీ పడకుండా, మనుషులతో ఎక్కడ రాజీ పడకుండా తాను ఒక్కడైనా బయలుదేవతను పూజించే వాళ్ళు 450 మంది ఉన్నా సరే, ఎంతమంది ఉన్నారు అక్కడ? 450 మంది ఉన్నారు అక్కడ. అక్కడ ఏలియా ఒక్కడే ఉన్నాడు. అయినా సరే అమ్మో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, నేను ఒక్కడే అని వాళ్ళతో కలిసిపోకుండా అన్నాడు, బాయ్ యావే దేవుడైతే ఆయన ఆరాధన చేద్దాం, బయలుదేవుడైతే ఆయన్నే అని, అంటే రాజీ పడకుండా రోషము కలిగి బ్రతికాడు ఏలియా. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు అలాంటి దైవజనుడి గురించి యాకోబు గారు సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనిషే. అమ్మా, ఎలాంటి వాడు అంటే ఏలియా మనలాంటి వాడే అంటే ఏంటంటే, మనలాగనే తింటాడు, మనలాగనే నిద్రపోతాడు, మనలాగనే బాధపడుస్తాడు, మనలాగనే ఏడుస్తాడు, మనలాంటి మనిషి ఆ మనిషి కూడా. అంటే కొంతమంది అనుకుంటారు, అయ్యగారులయ్యా మీకే అంటారు. అంటే వాళ్ళు పరలోకం చూడపడ్డారా? లేదా భూమిలోంచి మలసి వచ్చారా? వాళ్ళు మనలాంటి వాళ్ళే వాళ్ళు. కానీ బిడ్డలారా, ఇప్పుడు లోకంతో కలవకుండా, పాపంతో కలవకుండా వేరుగా బ్రతికాడు ఏలియా.
ఇప్పుడు ఏలియా గురించి ఆయన మాట్లాడుతుంటాడు, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా. ఈ మాట మనం ఈ రాత్రి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఎట్లా ప్రార్థన చేశాడంట? ఆసక్తితో ప్రార్థన చేశాడంట. అతడు ఆసక్తితో ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదంట. మరలా అతడు ప్రార్థన చేస్తే వర్షం పడిందంట. అంటే ఇప్పుడు వర్షం రావాలన్నా, వర్షం రాకుండా ఉండాలన్నా ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఏలియా చేతిలోకి వెళ్ళిపోయింది. ఏలియా రమ్మంటే వర్షం వస్తుంది, ఏలియా వద్దంటే ఆగిపోతుంది. ఏలియా జీవితంలో ఒక సందర్భం జరిగింది. ఒకసారి అంటాడు ఆయన, నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని కాల్చునుగా కంటే అగ్ని దిగి వచ్చి కాల్చేసింది. మరలా ఒక ఆయన వచ్చాడు, దైవజనుడా నిన్ను రాజుగారు రమ్మంటున్నారంటే, నేను దైవజనుడిని అయితే అగ్ని ఆకాశం దిగి వచ్చి నిన్ను నీ 50 మందిని. అంటే రమ్మంటే రావటమే. రమ్మంటే కారణం ఏంటి అంటే అతడు తన జీవిత కాలంలో ఆసక్తిగా ప్రార్థన చేశాడంట. ఎట్ట ప్రార్థన చేశాడంట? చెప్పండి, ఎట్ట ప్రార్థన చేశాడంట? ఆసక్తిగా ప్రార్థన చేశాడంట. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఏలియా జీవితంలో చాలా అద్భుతాలు జరిగాయి, చాలా ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. రాజుల్ని అభిషేకం చేశాడు, రాజుల్ని అభిషేకం చేశాడు, ప్రవక్తలను అభిషేకం చేశాడు, యెజబెలుతో ధైర్యంగా మాట్లాడాడు, ఆహాబును ఎదిరించాడు. ఆహాబు ఆ దేశానికి రాజు అయినా ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా రాజుగారితో మాట్లాడగలిగాడు. కారణం ఏందంటే ఏలియాలో ఉన్న ఆసక్తికరమైన ప్రార్థన. హల్లెలూయా. మొన్న ఈ మధ్య ఒక దైవజనుడు నిర్మల్ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. దైవజనుడు జయరాజు గారు ఒక అద్భుతమైన మాటలు మాట్లాడాడు. ఏమని చెప్పాడంటే, ప్రార్థన చేసేవాడు భయపడ్డంట. ప్రార్థన చేసేవాళ్ళు ఏం చేయరంట? భయపడరంట. ప్రార్థన చేసేవాళ్ళు లోకంతో రాజీ పడరంట. ప్రార్థన చేసేవాళ్ళు దేనిని లక్ష్య పెట్టరంట. ప్రార్థన చేసేవాళ్ళు భయపడటం కానీ, బాధపడటం కానీ, సందేహపడటం కానీ, లేకపోతే దిగులు పడటం కానీ ప్రార్థన చేసే వాళ్ళ జీవితంలో ఏముండదంట. మరి ప్రార్థన చేయకపోతే అన్నీ ఉంటాయి. ప్రార్థన చేసేవాళ్ళు ఏదైతే ఉండదో ప్రార్థన చేయని వాళ్ళు అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి బిడ్డలారా, ఇప్పుడు దైవజనుడు అని ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడంట. ఎట్టాగంట? అందరు నోటితో చెప్పండి, ఇంకా చెప్పండి, నోటితోనే చెప్పండి. ఆసక్తితో ప్రార్థన చేశాడంట. అసలు ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏంటి? ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏంటి? దేనిని బట్టి ఇదిగో ఈ వ్యక్తి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడు, లేకపోతే ఇదిగో ఈ తల్లి ఆసక్తితో ప్రార్థన చేస్తుంది, లేకపోతే ఈ సహోదరుడు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడని దేనిని బట్టి చెప్పగలుగుతాం? అమ్మా, దేనిని బట్టి చెబుతాం చెప్పండి? ఇదిగో వీళ్ళు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు, వీళ్ళు ఆసక్తితో ప్రార్థన చేయటం లేదు, లేకపోతే ఇదిగో ఈ వ్యక్తి ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాడని మనం ఎలా చెప్పగలుగుతాం? దేన్ని బట్టి చెబుతాం? ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన, ఆసక్తి లేని ప్రార్థన ఈ రాత్రి నీకు తెలియాల. ఇప్పుడుదాకా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీకు కాదని చెప్పట్లా. అయితే నువ్వు చేసే ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన, ఆసక్తితో లేని ప్రార్థన చేస్తున్నావా? మీరు ఏమంటారు తెలుసా? మేము బాగానే చేస్తున్నాం అంటారు. ఎవరు చెబుతారు మేము ఆసక్తితో చేయట్లేదయ్యా అంటారు? ఎవరైనా అనరో? వాక్యం చెప్పిద్ది, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావో, అనాసక్తితో ప్రార్థన చేస్తున్నావో, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావో, మొక్కుబడిగా ప్రార్థన చేస్తున్నావో, లేకపోతే చేయకపోతే ఏమని అనుకుంటారో ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది అనుకోరు. అందరూ ప్రార్థన చేస్తున్నారు, మనం చేయకపోతే ఏమనుకుంటారో, అయ్యగారు ఏమనుకుంటాడో, లేకపోతే పక్కంట ఏమనుకుంటుందో, మా అమ్మ ఏమనుకుంటుందో, మా నాన్న ఏమనుకుంటుందో అని ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి ఇప్పుడు ఆ ప్రార్థన కూడా ఆసక్తితో ప్రార్థన చేసే ప్రార్థన అయితే, ఆసక్తితో ప్రార్థన చేస్తేనే కార్యాలు చూడగలుగుతాం. మరి ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే దేన్ని అంటారు? గట్టిగా ప్రార్థన చేస్తే ఆసక్తితో ప్రార్థన చేయటం అయితే మరి కాదన్నారు. చెప్పండి ఏంటి మరి? ఏడ్చి కన్నీళ్ళు కార్చి ప్రార్థన చేస్తే ఆసక్తితో ప్రార్థన చేయటం అయితే కాదా?
మరి ఏంటి ఆసక్తితో ప్రార్థన చేయటువంటి దేనంటారు? పోనీ మౌనంగా కూర్చొని ఏం మాట్లాడకుండా బండరాయలా కూర్చొని మోకాళ్ళన్నీ వేయకుండా బసా పెట్టలేసి కూర్చొని మన గౌతమ బుద్ధుల్లాగా ఎట్ట కూర్చుంటే దాన్ని ఆసక్తికుడి ప్రార్థన అంటారా? అన్నిటికీ కాదు అంటున్నారు. మరి ఆసక్తికుడి ప్రార్థన అంటే ఏది? అరిసి ప్రార్థన చేయటం కాదంటున్నారు, ఏడ్చి ప్రార్థన చేయటం కాదంటున్నారు, మౌనంగా ఉండుకు ప్రార్థన చేయటం కాదంటున్నారు. మరి ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏంటి? అది సౌజనా నువ్వన్నా చెప్పాయా? ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏంటి? ఈరోజు నువ్వు చేసే ప్రార్థన ఆసక్తితో చేస్తున్నావా అనాసక్తితో చేస్తున్నావా నీకు తెలియాల. ఇంతకాలం నువ్వు చేసిన ప్రార్థన ఏ ప్రార్థన? ఆసక్తితో ప్రార్థన చేసావా అనాసక్తితో ప్రార్థన చేసావా? ప్రార్థన చేశాం, ప్రార్థన చేయలేదని చెప్పట్లా, ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేశా, నేను కూడా ప్రార్థన చేశా, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. 11-13 చూస్తున్నారు ఇప్పుడు, వాళ్ళు కూడా ప్రార్థన చేసేవాళ్ళే. అయితే బిడ్డలారా, ఇప్పుడు మీరు చేసిన ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థననా? ఎలా తెలిసిద్ది? దేన్ని బట్టి చెప్పగలుగుతాం? మీరు అన్నారు అరిచేతే కాదయ్యా, ఏడిచేతే కాదయ్యా, మౌనంగా ఉంటే కాదయ్యా అన్నారుగా. మరి ఏం చేస్తే? ఇదిగో ఈ వ్యక్తి ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నాడు. ఏం చూస్తే ఇదిగో ఈ తల్లి ఆసక్తిగా ప్రార్థన చేస్తుంది, ఏం చూస్తే ఇదిగో ఈ యవనస్తులు ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారని మనం చెప్పడానికి అవకాశం ఉంటుందో? నేను 3 కారణాలు చెబుతా. ఈ 3 విషయాలు కనుక మీ ప్రార్థనలో ఉంటే, ఈ 3 విషయాలు కనుక మీ జీవితంలో ఉంటే మీరు ఆసక్తితో ప్రార్థన చేసినట్లు. లేకపోతే మీ ప్రార్థన నా ప్రార్థన ఒట్టొట్టి ప్రార్థన, పెదాలతో చేసే ప్రార్థన. ఏ ప్రార్థన? అలవాటుగా చేసే ప్రార్థనలో, పెదాలతో చేసే ప్రార్థనలో, నామకార్థంగా చేసే ప్రార్థనలో, మొక్కుబడిగా చేసే ప్రార్థనలో. మీకు తెలుసా, కొంతమంది ప్రార్థన చేస్తుంటే క్యాసెట్ పెట్టినట్టే ఉంటుంది. ఎట్లుంటుంది? క్యాసెట్ పెట్టడం అంటే ఏంటి? అదే ఇప్పుడు క్యాసెట్లో ఏ పాట అయితే రికార్డింగ్ అయిందో ఆ పాటే మళ్ళీ వచ్చింది. నువ్వు ఎన్నిసార్లు పెట్టినా ఆ పాటే వచ్చింది, ఎన్నిసార్లు పెట్టినా ఆ పాటే వచ్చింది. దేనికోసం ప్రార్థన చేయమన్నా ఆ పాటే వస్తుంది. వాక్యం కోసం ప్రార్థన చేయమన్నా అదే ప్రార్థన. లేకపోతే ఉపవాస ప్రార్థన నుండి అయ్యా విజ్ఞాపన చేయమన్నా అదే ప్రార్థన. అమ్మా నువ్వు ప్రార్థన చేయమంటే మళ్ళీ అదే ప్రార్థన. క్యాసెట్ అరిగిపోయిన క్యాసెట్ కనుక గిర్ర తినడు, అదే ప్రార్థన. ప్రార్థనలో ఒక్క పదం మార్పు రాదు, ప్రార్థనలో ఒక్క కొత్త ఆలోచన రాదు, ప్రార్థనలో కన్నీరు కానీ భారం కానీ బాధ్యత కానీ ప్రార్థనలో ఏది కనబడదు. బిడ్డలారా, ఈ రాత్రి ఆసక్తితో ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా మనం ఆసక్తితో ప్రార్థన చేస్తేనే కార్యాలు జరుగుతాయి. అయితే ఆసక్తితో మనం ప్రార్థన చేస్తున్నాం అని అంటానికి 3 రుజువులు, 3 కారణాలు చెబుతా. మీరు మొట్టమొదటిగా మీరు చూడండి బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక, అక్కడే 1వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుదాం. 6వ వాక్యాన్ని చదవండి. 6వ వాక్యం. అయితే అతడు ఏ మాత్రమును సందేహించక విశ్వాసముతో అడగాలి. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి అందరూ, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు అని చెప్పడానికి ఏం చూడొచ్చాయంటే, రుజువు ఏంటంటే, ఒకటి ఏంటంట, అతడు ఏ మాత్రము సందేహించక విశ్వాసముతో అడగాల. ఎట్ట అడగాలంటమ్మా? విశ్వాసంతో అడగాలంట. అంటే ఇప్పుడు నీ ప్రార్థన ఆసక్తికరమైంది కాదో తెలియాలంటే నువ్వు ప్రార్థన విశ్వాసంతో చేస్తున్నావో అవిశ్వాసంతో చేస్తున్నావో నీకు తెలియాల. అతడు ఏ మాత్రం సందేహించకుండా ఏం చేయకూడదంట?
ఏ మాత్రం సందేహించకూడదు. అంటే పెట్టారా, మనం దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నామో, మనం ఏది కావాలని అడుగుతున్నామో, మన కుటుంబానికి ఏది కొదువుగా ఉందో, మన పరిచర్యకి ఏది అవసరంగా ఉందో, మన పిల్లల జీవితాలకి ఏది మేలుకరంగా ఉందో అడిగే నీవేం చేయాలంటే విశ్వాసంతో అడగాల. ఎట్ట అడగాల? నమ్మకంతో అడగాల. ఏమాత్రం సందేహం రావడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది ప్రార్థన చేస్తారు కానీ అయిద్దంటవా అంటారు. మళ్ళా ఏంటంట ఆ మాత్రం అనుమానం ఉన్నదానికి మళ్ళీ మాతో ఎందుకు ప్రార్థన చేయించుకున్నావు? ఏమా అయ్యగారు అయిద్దా, తగ్గిద్దా అంటే పెట్టారా. ఇప్పుడు నువ్వు ఏ మాత్రం సందేహించకూడదు, ఏం చేయకూడదు, అనుమానించకూడదు. విశ్వాసంతో ప్రార్థన చేయటం అంటే అనుమానం అనేది, అల్ప విశ్వాసం అనేది ఏ మాత్రం హృదయంలోకి ఏం చేయకూడదు, రాకూడదు. అలా రాకుండా ఎవరైతే ప్రార్థన చేస్తారో వారే ఆసక్తిగా ప్రార్థన చేసినట్లు. హల్లెలూయా. చౌదం గట్టిగా అందరూ హల్లెలూయా. పిల్లరా, మీరు ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారో లేదో తెలియాలంటే మీరు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారో, అవిశ్వాసంతో, సందేహంతో ప్రార్థన చేస్తున్నారో, అనుమానంతో ప్రార్థన చేస్తున్నారు, మీరు ఒకసారి మీ ప్రార్థన జీవితాన్ని మీరు పరిశీలన చేసుకోండి. పరిశీలన చేయండి. ఏ మాత్రం సందేహించకూడదంట. ఏం చేయకూడదంట? ఏ మాత్రం సందేహించకూడదు. ఒకరోజు లాజరు చనిపోతే యాషోమెస్సీ ఆ ప్రాంతానికి వెళ్ళాడు. కొన్ని రోజుల తర్వాత యాషోమెస్సీ వారు వచ్చాడని మరి ఆ మార్త వాళ్ళందరూ ఆయన ఎదుర్కోవడానికి వెళ్ళిపోతూ ఉంటే ఊరోళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కలిసి సమాధి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు యాషోమెస్సీ వారికి వాళ్ళు వందనాలు చెప్పారు. ఆయన మీ తమ్ముడిని ఎక్కడ పెట్టారమ్మా అంటే, అయ్యా పలానా చోట పెట్టారని చెప్పారు. చెప్పి అని మాట్లాడు సందర్భం అంటున్నారు, అయ్యా నువ్వు ఎక్కుంటే మా తమ్ముడు సాగుకుపోయాడే, నువ్వు ఉంటే సాగుకుపోయాడే, నువ్వు ఉంటే సాగుకుపోయాడు అంటున్నారు. అంటూ ఉంటే ఆయన ఏమన్నాడు తెలుసా? పొద్దాలు వాళ్ళతో ఏం మాట్లాడాల, నమ్మిన ఎడల 50 మహిమని మీరు చూస్తారు. హల్లెలూయా. చూద్దాం గట్టిగా అందరూ హల్లెలూయా. నమ్మిన ఎడల మీరు 50 మహిమని చూస్తారు. నమ్మకపోతే నమ్మకపోతే చూడలేం. కాబట్టి ఇప్పుడు మరియతో, మార్తతో, లేకపోతే ఆ బెతనియా ప్రజలతో యాషోమెస్సీ వారు ఏం చెబుతున్నారంటే, మీరు నమ్మితే మహిమ చూస్తారు. అంటే మీరు విశ్వసించాలా. ఏం చేయాలా? విశ్వసించాలా. ఏ విశ్వసించాలా? మీరు దేన్నైతే అడుగుతున్నారో అది తప్పకుండా 50 నా జీవితంలో చేస్తాడు. ఒకరు నీ భర్త కోసం ప్రార్థన చేస్తున్నావా, నీ భర్త తప్పకుండా మారతాడు. లేకపోతే నీ భార్య కోసం ప్రార్థన చేస్తున్నావా, తప్పకుండా నీ భార్య మారిద్ది. నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా, తప్పకుండా నీ పిల్లలు ఏం చేస్తారు, మారతారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏడుస్తాం, కన్నీరు కారుస్తాం. మీరు చేయరని నేను చెప్పట్లో, మీరు ఏడుస్తారు, కన్నీళ్ళు కూడా కారుస్తారు, బాధపడతారు. తర్వాత అంటారు వాడు మాడో సావడయ్య గారు అంటారు. తర్వాత అమ్మా ఎట్టుందమ్మా ఇంట్లో అంటే, ఈ ఎట్టుంటుంది అయ్య గారు, వాళ్ళు మారరు, మమ్మల్ని జావనేరు, వాళ్ళు జావరు అంటారు. మరి రాత్రి గుళ్ళు ఏమేడు పేడిచిను ఉపవాస ప్రార్థనలో, మరి దేనికి వేసి ఏడ్చిను? ఆసక్తితో ప్రార్థన, అది అనాసక్తితో కూడిన ప్రార్థన. అంటే అనాసక్తితో కూడిన ప్రార్థన కూడా ఏడుతారు. వాళ్ళు కూడా కన్నీరు కారుతారు, వాళ్ళు కూడా రమ్ములు బాదుకుంటారు. బిడ్డలారా, ఆసక్తితో కూడిన ప్రార్థన ఏంటంటే తెలుసా? ఏ మాత్రం సందేహించకుండా అడగటమే. ఓ గట్టి గట్టికేదో అంటే కేకలు ఎత్తినే తప్పన్నాం, మీ అందరికన్నా ఎక్కువ కేకలు లేనే బాగా. లేకపోతే ఏడవడం తప్పని చెప్పట్లే నేను, లేకపోతే అంగలాచం తప్పని చెప్పట్లా. అయితే బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చే కన్నీరు, నువ్వు పెట్టే మొరందే, అది ఏ మాత్రం సందేహం లేకుండా, ఇదిగో ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, తప్పకుండా నా దేవుడు నా జీవితాల కార్యాలు చేస్తాడు. నాకు తప్పకుండా ఇదిగో ఈ రోగాన్ని తీసేస్తాడు ఆయన, ఈ సమస్యను ఖచ్చితంగా తీసేస్తాడు, ఇదిగో ఈ బాధలు తీసేస్తాడు, నా భర్తను మారుస్తాడు, నా కుటుంబంలో సంతోషాన్ని ఇస్తాడు అనే ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో ప్రార్థన, దాన్ని ఆసక్తితో కూడిన ప్రార్థన అంటారు. అంతేగాని ప్రార్థనలో అనుమానం పెట్టుకొని ఎవరి మీద? 50 తండ్రి మీద అనుమానం పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ఆసక్తికర ప్రార్థన కాదు.
ఆయన ఏమన్నాడు తెలుసా? ఈ మాట కూడా చదవండి ఒకసారి. మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుదాం. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెల్లను పొంది ఉన్నామని నమ్మండి. అప్పుడు ఎప్పుడు? ప్రార్థన చేసినప్పుడా అమ్మా? అమ్మ ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడా? ప్రార్థన చేసినప్పుడు కాదు, ప్రార్థనలో అవి నీకు దొరికాయని నమ్మినప్పుడు. బిడ్డలారా, ప్రార్థన చేయటం ప్రాముఖ్యం కాదు. నువ్వు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నావో అది నీకు దొరికిందని నమ్మాల. అది నీకు దొరికిందని ఏం చేయాలా? నమ్మాలి. ఇప్పుడు అమ్మ పనికి ఎందుకు వెళ్తారు చెప్పండి మీరు? అసలు మీరు ఎవరు పనికి పోరా? నేనేమైనా అమెరికా అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడిగినా? లైట్లు కట్టాలి కానీ ఇప్పుడు లైట్లు కనుక సేవలో పత్తి సేవలో లైట్లు కట్టి జనరేటర్ పెట్టి ఇప్పుడు రాండి అంటే పారు. దేనికి పోయేది? పనికి ఎందుకు పోతారు? డబ్బులు వస్తాయనే నమ్మకం ఉంటేనే పోతారు. పనికి పోతే డబ్బులు ఇవ్వడం అనేవాడు ఇవ్వడం పనికి పోతారా? కొంతమంది అంటారు, ఎందుకమ్మా అసలు వాడికి ఆ పనికి పోతే వాడు పనికి పోతే డబ్బులు నాకు ఇవ్వలేడు, మేము రాబో ఆ పనికి పోవడం కంటే ఇంట్లో ఉంటున్నాయేమంటారు. ఎందుకు? అది ఈడు ఆ డబ్బులు రావు కాబట్టి. అంటే ఇప్పుడు ఎందుకు వెళ్తున్నారంటే మనం పనికి వెళ్తే తప్పకుండా డబ్బులు వస్తాయి. ఇవాళ కాకపోతే రేపు వస్తాడే, లేకపోతే ఈ నెల కాకపోతే వచ్చే నెల తప్పకుండా. ఆ నమ్మకం ఉండబట్టే పనికి వెళ్తున్నాం. ఇప్పుడు ₹1000 ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. చెమట దారబోసి రెక్కల ముక్కలు చేసి తినకో పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో ఉండాలని చదివిస్తున్నారు. దేనికి? డబ్బులు ఎక్కువయ్యా? దేనికి అమ్మా? దేనికమ్మా? చదివితే తెలిసిద్ది దేనికో. నువ్వు ఎప్పుడు చదివించు? ఏం చేస్తావు? 50 తను మీకు షూట్ పెట్టిండు. నువ్వు చదివిపోయినా వాళ్ళు అట్టయ్యారు. చదివించే వాళ్ళు చెప్పండి, దేనికయ్యా చదివించేదంటే వీళ్ళు రేపు పెద్దోడయి వాడు బాగుండి నాకు కూడా కొంతమంది ఎత్తడని, వాళ్ళు బాగుండి నన్ను కూడా బాగా చూసుకుంటారనే ఆ విశ్వాసమే, ఆ నమ్మకమే. కాబట్టి బిడ్డలారా, మీరు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారో అవి మీకు దొరికాయని మీరు నమ్మితే మీరు పొందుకుంటారు. ఈ ప్రార్థనే ఆసక్తితో కూడిన ప్రార్థన అంటే. అంతేగాని ఆసక్తితో కూడిన ప్రార్థన అంటే ఏదో గట్టిగా బహిరంగంగా సౌండ్ బాక్సులు పగిలిపోయాడు గారితే దాన్ని ఆసక్తి కూడిన ప్రార్థన అనరు. దేన్ని అంటారా అంటే నువ్వు నమ్మాలా, సందేహం లేకుండా అడగాల. ఏమి లేకుండా? సందేహం లేకుండా అడగాల. ఆ రోజుల్లో వర్షాలు పట్టలేదంట. వర్షం పడబోయేసరికి మనలాంటి ఊరే బహుశా అది కూడా. వాళ్ళందరూ అనుకున్నారంట మనం 50 నమ్ముకున్నాం, 50కి అసాధ్యమంది ఏముంది, మరి అందరం కలిసి ప్రార్థన చేద్దాం, తప్పకుండా ఆయన 50 మనకు వర్షాన్ని ఇస్తాడు. లోకంలో ప్రజలు వర్షం లేకపోతే ఏం చేస్తారో మీకు తెలుసా తెలియదా? పెళ్ళిళ్ళు చేస్తారు. ఏం చేస్తారు? ఏదో చేస్తుంటారు, వాళ్ళు బాధలు పడుతుంటారులే. మనం ఏం చేస్తాం? మనకు తెలుసు కాబట్టి ఏం చేస్తాం అంటే ప్రార్థన చేద్దాం అనుకుంటారు. వీళ్ళందరూ కలిసి అనుకున్నారంట మనం ఊరు బయటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఊరు బయటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అనుకొని, అమ్మా పలానా తారీఖున పలానా రోజు పలానా సమయానికి మనందరం వెళ్ళి అదిగో పలానా చోట ప్రార్థన చేద్దాం అని ఆ రోజు పాస్టర్ గారు చెప్పాడు సంఘంలో. ఆ రోజు రానే వచ్చింది, సమయం అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. అందరు రోడ్డు మీద నడుచుకుని పోతా ఉంటే ఓ చిన్న పాప గొడుగు తీసుకొని పోతుందంట. ఏం తీసుకొని పోతుందంట? అదిగో అంత ఉంది ఆ అమ్మాయి కూడా. మరి అమ్మాయి గొడుగు తీసుకొని పోద్దు, మరి గొడుగు దాచుకొని పోతాం నాకు తెలియదు, కానీ ఆ గొడుగు తీసుకొని పోతుందంట. వాళ్ళకు వచ్చిందంట కోపం గొడుగుని చూసి. దేనికి? వాళ్ళు లేక జనం గిలగిల కొడగడదు. ఏది కాము ఇప్పుడు నీ గొడుగు బోరు దండగా? అమ్మాయి ఏం పని లేదు నీకు? ఏం పని లేదా అని అంటా ఉంటే అమ్మాయి అందంట, ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? ప్రార్థన చేయడానికి పోతున్నాం. నోరు తెరిచి చెప్పమ్మా మరి అమ్మగారు, దేనికోసం ప్రార్థన చేయడానికి పోతున్నాం? వాని కోసం ప్రార్థన చేయడానికి పోతున్నాం. మనం ప్రార్థన చేస్తే 50 మన ప్రార్థన ఇంటడా? ఇంటడు. మరి వాన వచ్చిందే రాదా?
మరి వాన వచ్చినప్పుడు తడకుండా రావాలా, తడిసి రావాలి ఇంట్లోకి? మరి గొడుగు లేకపోతే తడిసి రావాలా? కొత్తగా అందం రాయండి, ఏమన్నా పుస్తకాలు ఉంటే రాయండి, బైబిల్కి ధరని జత చేయండి, ఇంకో పుస్తకం. తడిసి రావాలట ఏమా, ఈత కొట్టు, తడవకుండా రావాలా. దేనికి రావాలా? గొడుగు కావాలిగా. అదే విశ్వాసంతో ప్రార్థన చేయడానికి వెళ్తాను, తప్పకుండా ప్రార్థన పెట్టారా. కొంతమంది ప్రార్థన చేస్తారు కానీ ఈ జరిగిద్దా జరగదనే సందేహం, అనుమానం. బైబిల్లో పేతురు అయ్యని చెరసాల్లో పడేశారు. వినాలి, పేతురు గారిని చెరసాల్లో పడేశారు. సంఘం ఆయన కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఆయన మటుకి భయంకరంగా నిద్రపోతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవనాయ్ గారు దేవనాయ్ గారు గొప్పగా అన్నాడు, పేతురికే సాధ్యం అంట జైల్లో కూడా నిద్రపోవటం ప్రశాంతంగా. అదే పౌలుని జైల్లో పడేస్తే ఆయన నిద్రపోవడంటే ఇంకొక నిద్రపోనేడంట, ఆయన నిద్రపోడంట ఇంకొక నిద్రపోనేడంట. పౌలుని జైల్లో పడేస్తే, పేతురుని జైల్లో పడేస్తే ప్రశాంతంగా నిద్రపోతాడంట. ప్రశాంతంగా నిద్రపోతుండో చర్చిలో వాళ్ళు గొగ్గోలు పెట్టి పెడతారు, అయ్యా మా అయ్యగారు, అయ్యా మా అయ్యగారు అయ్యా అంటే. అసలు అయ్యగారు ఏం చేస్తాడు? నిద్రపోతాడు. ఈలోపు దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి పేతురుని లేపింది. లే, వాళ్ళు నీ కోసం ప్రార్థన చేస్తున్నారు, నేను వచ్చినా నువ్వు లే అని పేతురుని లేపితే ఆయన కళ అనుకుంటుండో, ఏమనుకుంటుండో, కళ అనుకుంటుండో. లేచి బయటకు వచ్చిందాక తెలియట్లా, అసలు లేచి బయటకు వచ్చిందాక కళ అనుకుంటుండో. బయటకు వస్తే గేట్లో యంత్ర తెలుసుకుంటున్నాయి అంట. ఊరు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఇడిచిపెట్టక పో అని అంటే, అప్పుడు ఓహో దేవదూత నా కోసం వచ్చిందేమో అనుకోండు. మరి ఇప్పుడు ఎక్కడ పోవాలా? అర్ధరాత్రి అయింది, ఎక్కడికి పోవాలా? టైంలో తెలుసు ప్రార్థన చేస్తున్నానని అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ భయంకరంగా ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, రొమ్ములు బాదుకొని ఏడుస్తున్నారు. ఏడుస్తూ ఉంటే తలుపు కొడుతుండో. అమ్మా నేను మా అయ్యగారిని వచ్చిన తలుపు తీయండి అంటుండో. తలుపు తీయండి అంటే వీళ్ళు యమశక్తితో ప్రార్థన చేస్తున్నారు, ఆసక్తితో యమశక్తితో ప్రార్థన చేస్తున్నారు. తలుపు తీయమంటే తలుపు తీయట్లా. ఈ లోపున అంటారుగా ఈ పిల్లగాళ్ళు, ఆడగాళ్ళ పిల్లగాళ్ళు అడిపోయారు ఇప్పుడే ఇద్దరు బెటాలియన్. ఈ తిరిగోళ్ళు ఆ షో ఆడిపోయి ఎవడో పొద్దులు డోర్ కొడతాడని అంటే అయ్యగారు స్వరం తెలియదా? మీకు తెలియదు, పిల్లగాళ్ళకి బాగానే తెలుసు. తెలియదనుకుంటున్నారా? ఒక్కోసారి మన సంఘంలో పురుషులు ఉంటారు మహానుభావులు, వాళ్ళకి వందనాలు చెప్పాలా. నా పేరు నా నెంబర్ కూడా ఫీడ్ చేసుకోరు. నేను ఫోన్ చేద్దా ఎవరో అంటారు. మీరు ఏం చేస్తావు అట్టంటే మాకు రావు అంటారు. వడిదే అన్ని అబద్ధాలు, మొత్తం అబద్ధాలు ఆటమే. పేరు తెలియదా? నెంబర్ తెలియదా? ఎన్ని నెంబర్ సీక్రెట్ నెంబర్లు తెలుస్తాయి మీకు? సీక్రెట్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు లేని నెంబర్లు ఏడ ఉంటాయి? ఫోన్లో లేని నెంబర్లు, పుస్తకంలో లేని నెంబర్లు ఉంటాయి ఏడ. అసలు సెల్ ఇవ్వాలి కానీ టక్ టక్ కొట్టి ఫోన్ చేస్తారు, మళ్ళీ డిలీట్ చేస్తారు. మీరు అయ్యగారు ఫోన్ చేస్తే ఎవరు నువ్వు అంటాడు. సర్లే నేను ఎవరో ఒకళ్ళని చెప్పయ్యా అంట. అయ్యగారు వచ్చి తలుపు కొడుతుంటే ఆమె గమనించి అమ్మ 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 పేతురు గారు వచ్చినాం, అయ్యగారు వచ్చినామంటే పిచ్చి మొఖం దానా అయ్యగారు రావటం ఏంటి? అయ్యగారు జైల్లో ఉండి అంటున్నారు. వాళ్ళు ఏడున్నారంట? అయ్యగారు రావటం ఏంటమ్మా? అయ్యగారు జైల్లో ఉన్నారు. మరి అయ్యగారు జైల్లో ఉంటే ఏమని ప్రార్థన చేస్తున్నావు? జైల్లోనే కూలి పోవాలయ్యాక ఇక బయటికి రావద్దు అని ప్రార్థన చేస్తున్నావా? నమ్మొద్దా? ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే ఏంటి తెలుసా? నమ్మకం వచ్చి ప్రార్థన చేయడం. నువ్వు అడిగింది పొందుకుంటావని నమ్మాలా. నువ్వు దేన్నైతే ఆశపడుతున్నావో, దేన్నైతే అడుగుతున్నావో అది నీకు దొరికిద్దని నువ్వు నమ్మాలా. దానినే ఆసక్తితో కూడిన ప్రార్థన అంటారు. రెండో మాట కూడా చూడండి. రెండో మాట రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వాక్యం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 42వ వాక్యం. ఆహాబు భోజనము చేయబోయెను, కానీ ఏలియా కర్మేలు పర్వతానికి పోయి నేల మీద పడి మోకాన్ని మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని చాలు హల్లెలూయా, మోకాన్ని మోకాళ్ళ మధ్యలో ఉంచుకోనేను. ఏం చేశాడంటే ఏలియా
ఆహాబుతో చెప్పాడు, వర్షం వస్తుంది, తొందరగా పోమన్నాడు. అప్పుడు దాకా వర్షం లేదు, అప్పుడు దాకా అసలు వర్షం లేదు. మరలా ఏలియా ప్రార్థన చేశాడు, అయ్యా ప్రజలు పాడైపోతున్నారు, పశువులు పాడైపోతున్నాయి, ప్రజలకు ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారు అయ్యా, ప్రజలకు మళ్ళా ఆహారాన్ని కావాలయ్యా, వర్షం కావాలని మళ్ళీ ప్రార్థన చేస్తే మొత్తానికి యావే తండ్రి ప్రార్థన, ఏలియా ప్రార్థన ఆలకించి నేను వర్షాన్ని పంపిస్తాను చెప్పాడు. మళ్ళా ఆహాబు తాను రాజుతో అన్నాడు, రాజా వర్షం వస్తుంది, నువ్వు త్వరగా పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోమన్నాడు. ఆయనకు చెప్పిండు. ఏనేం చేస్తాను తెలుసా, పర్వతం ఎక్కంట, మోకాన్నంట మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని ఏం చేస్తానంట, యావేకి ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా, చదువుదాం గట్టిగా అందరూ హల్లెలూయా. వెళ్ళారా, ఆసక్తితో కూడిన ప్రార్థన అంటే ఏంటి తెలుసా, గుండెల్లో భారం ఏముండాలా. అహాబు వెళ్తాడు ఇప్పుడు ఇంటికి, ఈయనేం చెప్పాడు, వర్షం వచ్చిందని చెప్పాడు, వర్షం వస్తుందని చెప్పాడు. ఈయనేం చేస్తాడు తెలుసా, తన ముఖాన్ని మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడంట. ఎట్టంట, మోకాళ్ళ మధ్యలో పెట్టుకొని భయంకరంగా ప్రార్థన చేస్తున్నాడంట. వెళ్ళారా, ఇదిగో నువ్వు ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నావని ఎలా తెలుసా, నీ హృదయంలో భారం ఉంటే అది నీ ప్రార్థనలో కనబడింది. నా మాట మీకు అర్థమైందా? నీ హృదయంలో నిజంగా భారం ఉంటే, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసే వ్యక్తివైతే నీ హృదయంలో భారం ఉంటుంది. అమ్మా, నీ హృదయంలో ఏముంటుంది, భారం ఉంటుంది. ఇప్పుడు నీ హృదయంలో భారం ఉందో లేదో ఎలా తెలిసిద్ది అంటే, అది నీవు చేసే ప్రార్థనలో కనబడిద్ది. ఎందులో కనబడిద్ది చెప్పండి, ఎందులో కనబడిద్ది, ప్రార్థనలో కనబడిద్ది. ప్రార్థన చేసేటప్పుడు ఆవులంతలు వస్తాయా, ప్రార్థన చేసేటప్పుడు ఆవులంత వస్తాయా అమ్మా, ఎందుకు రావు, వస్తాయి. తినేటప్పుడు ఆవులంతలు వస్తాయా, రావు, ఎవరికి రావు. నాకు వస్తాయని చెప్పండి, అదిగో అలాంటి వాడికి వస్తాయి. వాడు పొగలంతా తిరిగి రేత్రి అమ్మకు అమ్మొద్దండి అంటే నాకు వద్దు, అప్పుడు నిద్రపోతున్నా అంటాడు. మీరు ఎవరైనా తినేటప్పుడు నిద్రపోయారా అమ్మా, పోయినావు అమ్మా, పావు ఎందుకు పోతావు నువ్వు, ఏడ అంత ఆనందంగా ఉంటుందో, ఆడ పేరే ఆనందం, ఆడ పేరే ఆనందం, మొత్తం బాధే, ఏడే ఆనందం. అందుకనే ఈ కాసేపు నెట్టో కట్ట. తినేటప్పుడు ఎవరు ఆవులంతా లేరో, తినేటప్పుడు ఎవరు నిద్రపోరు, తినేటప్పుడు ఎవరు ఇష్టానుసారంగా ఉండరు, ఆసక్తిగా తింటారు. ఎక్కడ తింటారు మరి బిడ్డలారా? మరి నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావు తెలిసిపోయేది ఏంటంటే, నీ హృదయంలో భారం ఉందో లేదో తెలిసిపోద్ది. ఇప్పుడు నీ హృదయంలో భారం ఉంటే నువ్వు ఏం చేయాలి సార్, అది నీ ప్రార్థనలో చూపించాలా. నా హృదయంలో భారం ఉందని నువ్వు నీ ప్రార్థనలో చూపించాలా. మాటలతో చెప్తే సరిపోదు, నువ్వు మోకాళ్ళు వేసే విధానంలో చెప్పిద్ది. ఎక్కడ నువ్వు మోకాళ్ళు వేసే విధానం చెప్పిద్ది నీ దగ్గర భారం ఉందో భారం లేదో. పెద్దోళ్ళు అవసరంలా, పెద్దోళ్ళు ఆరోగ్యం బాగున్నట్లయితే కూర్చున్న ఏం కాదు, నిలబడిన ఏం కాదు. ఇంకా కానీ ఆరోగ్యం బాగుండి అవకాశం ఉండి కూడా కనీసం ఒక 5 నిమిషాలు మోకాళ్ళు వేయలేకపోతున్నావు అంటే నీకు నిజంగా భారం ఉందా? గంటల తరబడి దైవజనులు చేతులెత్తి ప్రార్థన చేశారు. మోషే చేతులు పైకెత్తితే ఇశ్రాయేలు గెలిచారంట, మోషే చేతులు కింది తింపితే ఇశ్రాయేలీలు ఓడిపోయారంట. మరి చేతుల పైకెత్తి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా? మాకు నుంచి ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా అమ్మా? నీకు భారం ఉందో లేదో నువ్వు చేసే ప్రార్థనలో కనబడితే. ఏం చెప్పనవసరంలా, ఎవరు నీకు సర్టిఫికెట్ ఈయన అవసరంలా, ఏమో ప్రార్థన చేసామా ఈయన ప్రార్థన చేశాయనని ఎవరు చెప్పనవసరంలా. నువ్వు మోకాళ్ళు వేసే విధానం చెప్పిద్ది. నువ్వు నిజంగా భారంతో ప్రార్థన చేస్తున్నావంటే నీ కన్నెమ్మలు వచ్చే కన్నీళ్ళు చెబుతాయి. నువ్వు భారంతో ప్రార్థన చేస్తున్నావో భారంతో ప్రార్థన చేయట్లేదో ఎవరు చెబుతారు? నీ కళ్ళు చెబుతాయి, నీ మోకాళ్ళు చెబుతాయి, నీ కళ్ళు చెబుతాయి. ప్రార్థనలో భారం కలిగిన వాళ్ళంట పెనుగులాడతారంట. ఏం చేస్తారంట? ఇప్పుడు నిండి గర్భిణి కనుపొద్దురాలు అయ్యింది, నొప్పులు వస్తున్నాయి, లోపల బాధ, లోపల ఏంటిది బాధ, భారం కంటే ఆ బాధలు బాధేక
నొప్పులు వస్తున్నాయి, భయంకరంగా బాధపడుతుంది. నువ్వు వెళ్ళి అమ్మ ఒక్కసేపు ఓర్చుకో, కాసేపు అమ్మ మా అమ్మగా ఏం కాదులే, మా అయ్యగా ఏం కాదులే అంటుంటావు. నువ్వు సర్లే మా అమ్మ వచ్చి చెబుతుంది ఓర్చుకోవాలంట, సర్లే అమ్మ అని నిటారు కూర్చుంటుంది. మత్త చెబుతుంది, మంత్రసాన్ని చెబుతుంది, జాగ్రత్తగా కూర్చోవాలంట అని కూర్చుంటుందా? మంత్రసానులు కాదు, అయ్యగారు కాదు, ఇంకా ఆడెవడో చెప్పినా వాళ్ళు కూర్చోరు. ఎందుకు కూర్చోరు? లోపల బాధ అట్ట ఉంది. లోపల ఏముంది? ఆ బాధ బయట పడితేనే అప్పుడు నువ్వు చెప్పకుండానే ప్రశాంతం కూర్చుంటుంది. నీ హృదయంలో భారం ఉంటే నువ్వు ప్రార్థనలో పెరుగులాడతావు. ఎట్టాడతావు? పెరుగులాటం ఏంటి మీకు తెలుసా? ఎట్టో మీకు తెలియకపోతే మీకు చూపిస్తా. తాగి రోడ్డు మీద పడతారే, ఎక్కువ అయ్యి రోడ్డు మీద పడతారుగా, ఇక వాడే నిదర్శనం. ఇక అంతమించి ఎవడు నిదర్శనం దొరకడు. ఆ డొల్లాడుతుంటాడు, ఏం చేస్తుంటాడు? అలుగుతుంటాడు, వాళ్ళ కొందలు అంటాడు, వీళ్ళ కొందలు అంటాడు, అన్ని పేర్లు తలుతూ వాళ్ళు అక్కడ డొల్లాడుతుంటారు. పోబెట్టు అంటాడు రోడ్డు మీద కూర్చొని. ఎడబెట్టు ఎడబెట్టు నీళ్ళు ఎడబెట్టు అంటాడు. అది వాడు ఇల్లు అయినట్టు రోడ్డు, అది పెరుగులాడుతుంటాడు. వాడు ఏం చేస్తాడు? ఊరు నా ఇంటికి వచ్చింది అంటున్నాడు. నేను ఇవన్నీ చూసా ఒకసారి. కాసేపు దూరం కూడా చూస్తుంటే ఓ అల్లల్లాడిపోతాడు, అల్లల్లాడిస్తాడు. అక్కడే అది ఊరు లేరు అసలు, కుక్కలే ఉన్నాయి. అది పెరుగులాటం అంటే. ప్రార్థనలు ఎప్పుడు జరిగినాయి మా ప్రార్థనలో? కదలాకుందువా సియోను కొండవాలే, నీవు బెదరాకుందువా బలమైన సింహం వాలే అని పాడిండు పెద్ద ఆయన అబ్రం గారు. ఇందులో పాడు చనిపోయింది పాపం. ఎప్పుడు పీట మీద కూర్చుంటాడు, పీట మీద ఆయన ఖచ్చితంగా పీట ఉంటుంది, పీట మీద కూర్చుంటాడు. అసలు ఇట్లా కొడుతున్నాడు ఇక కదలాకుందువా సియోను కొండవా, అది అప్పుడు కూడా కదలడు. ప్రార్థనలో పెనుగులాట్లేదు మనకి. ఎలా ఏమి లేదు? పెనుగులాట్లేదు. ఎందుకు లేదు తెలుసా? లోపల భారం లేదు. లోపల ఏమి లేదు? భారం లేదు. ఎందుకు భారం లేదా అంటే అసలు నువ్వు చేసే ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన కానే కాదు. ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారని చెప్పడానికి రుజువు ఏందంటే నీ గుండెల్లో భారం ఉండాల. నీకు భారం ఉందో లేదో నీ ప్రార్థన చెప్పిద్ది, నీ కళ్ళు చెబుతాయి. తర్వాత నువ్వు ప్రార్థనలో అడిగే విధానం ఉంటుంది. ఏది? చేతులెత్తి అయ్యా కాపాడయ్యా, కనికరించయ్యా అని ఒకసారి ఇటు చేతులు పైకెత్తి, ఒకసారి ఇటు చేతులు పెట్టి అయ్యా ఒకసారి. ఇవన్నీ జరుగుతాయి ప్రార్థనలో. అసలు ఏం జరగవు అసలు ప్రార్థనలో. కొంతమంది ఎట్ట పెడతారు, ఇక్కడనే ఉంటారు, చచ్చిపోయిన శవంలాగా ఉంటారు. అసలు ఏ ఉలుకు పలుకు ఉండదు, పెదాలు మాత్రమే కదులుతుంటాయి. మాట రాదు, ఏమి రాదు, మాట కూడా రాదు. మరి ఆ ప్రార్థన ఏ ప్రార్థన అనుకోవాలి? నువ్వేమని అనుకుంటారా? నేను అనుకుంటా, ఓహో ఇది ఆసక్తితో చేసిన ప్రార్థన కాదు. ఈ ప్రార్థన ఏదో ముఖస్థుతి కోసం ప్రార్థన చేస్తారు. దేనికోసం? ముఖస్థుతి కోసం ప్రార్థన. బిడ్డలారా, ఆసక్తితో కొన్ని ప్రార్థన ఏంటంటే తెలుసా? గుండెల్లో భారం. గుండెలో ఏముంటుంది? భారం ఉంటుంది. అమ్మ మీరు చెప్పండి, మన కళ్ళ ముందు అక్కడ నీళ్ళలో పడి కొట్టుకొని పోతాడు, ఒకడు కళ్ళ కొట్టుకొని పోతాడు. అక్కడ ఎవరు లేరు, నువ్వే ఉన్నావు. ఏం చేస్తావు చెప్పండి? ఏం చేస్తారు? ఏం చేయరా? మీరు చూడబోతే అంతే ఉన్నారు. ఏం చేస్తాం? కనీసం ప్రయత్నం చేస్తావు. నీ చేత కాకపోతే అయ్యా ఎవరైనా ఉంటే రండి అయ్యా, ఇదిగో పిల్లగాడు నిలబడి కొట్టుకొని పోతుండో, చచ్చిపోతేమో అని అసలు ఎంత గగ్గోలు పెడతారో. అమ్మో వాయో, నీ కొడుకు కాకపోయినా, నీ కూతురు కాకపోయినా, నీ వాళ్ళు కాకపోయినా, అమ్మో వాయో పెడగా రండి అయ్యా రండి అరవరమ్మా. ఏమ్మా ఏమ్మా అన్నమ్మగారు అరుతారు. అరుత్తువండి, గుండెలు బాదుకుంటాం. అమ్మో ఒకళ్ళు ఏం చేయడం చేత కాకపోతే కళ్ళ ముందు ఎట్లాగ అయిపోతుంటే అమ్మో పిల్లగాడయ్యా పిల్లగాడు భారం ఉంది, వాడు పాడైపోతాడని. మరి భర్త పాడైపోతాడు నీ కళ్ళ ముందు,
నీ కొడుకు పాడైపోతాడు నీ కళ్ళ ముందు, నీ పిల్లలు పాడైపోతాడు నీ కళ్ళ ముందు, నీ బంధువులు పాడైపోతుంటే నా చుట్టాలు, నా బంధువులు, మా అన్న, మా వదిన, మా అక్క, మా బావ, మా తోడుకోళ్ళు అని ఇంత చెప్పినవే, మరి నీ కళ్ళ ముందు వాళ్ళు పాడైపోతుంటే నీకు ఒక్కర భారం లేదా? ఏమా పాటలన్నీ భారం అంతా పాటలను చూపించేది, భక్తి అంతా పాటల్లోనే చూపించేది, ప్రార్థనలో చూపివా? పెరుగులాడే పని లేదా? మోకాళ్ళు వేసే పని లేదా? మోకాళ్ళు నవ్వద్దు, ఏదో మాట్లాడలేదు, మోకాళ్ళు నవ్వాలా, కాయలు గాయాలా, ఏం చేయాలా? అదే ఆసక్తితో ప్రార్థన అంటే. దానికి ఇంకేం చెప్పడానికి ఏమి లేదు. నీ హృదయంలో భారం ఉంటే నువ్వు తప్పకుండా చేతులు ఎత్తుతూ, నా బంధువులయ్యా, నా రక్త సంబంధులయ్యా, నా తల్లి అయ్యా, నా తండ్రి అయ్యా, నా అన్నయ్యా, నా తోబుట్టువయ్యా అని నువ్వు తప్పకుండా ఏం చేస్తావు? చేతులు ఎత్తుతూ. కంటెమ్మడి ఖచ్చితంగా కళ్ళు కోవు, ఖచ్చితంగా కంటెమ్మడి ఏం చేస్తావు? నీళ్ళు వచ్చేస్తావంటే పెనుగులాడుతుంటో ఏదో ఏదో అంటే అదంతా ఏంటంటే భారం, అదంతా లోపల ఏంటిది భారం. ఇది కనబడుతుందంటే అది ఆసక్తితో కూడిన ప్రార్థన. ఇదేమీ లేవు అనుకో, నువ్వు ఎవరు పోయినా పర్లా, నువ్వు 20 ఏళ్ళు బట్టి పాత్రరా, 40 ఏళ్ళు బట్టి పాత్రరా, నీ కంటెమ్మడి కన్నీళ్ళు లేకుండా, నీ నోరు తెరవకుండా. అమ్మా ఇప్పుడు పొద్దాల మౌనంగా పాత్రేనా? ఏమైనా కీస్తాం అనుకుంటున్నారా? అసలు ఇప్పుడు నేను పొద్దాల శనగ వాక్యం చెబుతున్నా, ఒక ఆయన అంటాడు, ఎందుకు అవసరం నడుతున్నావు, మా చెవులు గింగురు మంటున్నాయి, నిమ్మలం చెప్పరాదు అంటాడు. నాకు రాదన్నా, నేను రాదు. మరి మన శుక్రవారం వాక్యం చెప్పిన, శనివారం పొద్దున్నే గంట వాక్యం చెప్పా, మళ్ళీ పొద్దున్నే తెల్లవారుతో 5 గంటల గంట వాక్యం చెప్పిన, మళ్ళీ మధ్యాహ్నం వాక్యం చెప్పిన, అమ్మా మళ్ళా ఇప్పుడు వాక్యమా? మరి ఎంతసేపు చెప్పినా చిన్నగా చెప్పొచ్చుగా. ఎలా కుదిరితే చెప్పాలని? కొన్ని మాటలు చిన్నగా, అన్ని మాట్లాడి చెబుతావు చిన్నగా. లోపల బాధ ఉంటే, లోపల భారం ఉంటే ప్రతిసారి అసలు కొంతమంది ప్రార్థన చేస్తుంటే అసలు వాళ్ళు హల్లెలూయా అన్నారు, ఆమేన్ అన్నారు, స్తోత్రం అంటున్నారు, నా శాత కదా అంటున్నారు, అసలు ఏంది ఏదో ఏదో గుడగుడలాడతారు ప్రార్థనలో. ప్రార్థనలో ఎన్ని జరిగేది భారం ఉందండి. ఆసక్తితో కొన్ని ప్రార్థన అంటే తెలుసా, గుండెల్లో భారం ఉండాలి. దావీదు అంటాడు, అయ్యా ఉపవాసం చేత నా మోకాళ్ళు సన్నబడిపోయినాయి, నా మోకాళ్ళలో నా కాళ్ళలో బలం తగ్గిపోయింది, నా కళ్ళు గుంటలు పడ్డాయి. ఏమైందంటే కళ్ళు గుంటలు పడ్డాయి అంటే. ఇప్పుడు చూడు, కొంతమంది కళ్ళు మన మెరకలు వచ్చినాయి బయటికి, మనం గుంటల కోపులాగా కళ్ళు బయటకు వస్తున్నాయి, మెరక బయటకు వస్తున్నాయి. కడుపు నిండా తింటాం, కంటార నిద్రపోవటం. కడుపు నిండా తింటాం, కంటార నిద్రపోవటం. అదే నా ఆసక్తి ప్రార్థన అంటే. తింటాం తప్పు కాదు, మీకన్నా మేము మంచి ఆహారమే తింటున్నాం, హల్లెలూయా, నిజం. మీ అందరికన్నా మంచి ఆహారమే తింటున్నాం. బిడ్డలారా, భారం అది నీ కళ్ళలో కనపడాలా, అది నీ హృదయంలో కనపడాలా, అది నువ్వు చేసే ప్రార్థనలో కనపడాలా. ఇప్పుడు పిల్లలు పాడైతుంటే ఎట్ట బాధపడతావో, పిల్లలు నశించిపోతుంటే, నరకానికి వెళ్ళిపోతుంటే, లేకపోతే ఆ కావలబడి కొట్టుకొని పోతుంటే ఎంత బాధపడతావో, సేమ్ అట్లాగే ఏం చేయాలి తెలుసా? నీ హృదయంలో భారం ఉంటే, నువ్వు ఆసక్తితో ప్రార్థన చేసే వ్యక్తివైతే నువ్వు తప్పకుండా ఏం చేయాలి తెలుసా? భారం కలిగి ప్రార్థన చేయాలి. ఏలి అంట చూడండి, తన మోకాళ్ళ మధ్యలో పెట్టుకున్నాడంట. ఏం చేస్తున్నాడంట? భయంకరంగా ఏడుస్తున్నాడు. అయ్యా వర్షం వచ్చిందని చెప్పా, ఎక్కడ ఒక్క మేఘం కూడా కనపట్ల. ప్రార్థన చేస్తుండు. అరే పోయి చూడిపో, మన మేఘం కనపడుతుందేమండో, పోయి చూసి అయ్యా కనపట్లేదండో, మళ్ళా ప్రార్థన చేసిండు. అయ్యా చెప్పినయ్యా ఇప్పుడు వర్షం కావాలా అని. అరే మళ్ళీ పోయి చూడిపోలాండో, మళ్ళీ పోయి చూసిండు. అయ్యా ఒక్కరొక్క కనపట్లేదండో, మళ్ళా మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుండు. రే నువ్వు పొద్దులు రావద్దు కానీ 7 సార్లు పోయి చూడండి. ఎన్నిసార్లు పోయి చూడు?
7 సార్లు పోయి చూడండి, 7సారి కనపడింది, అరచేయంత మేఘం కనపడిందంట. హల్లెలూయా. ఎంతంట? ఎంత మేఘం అంట? చూడండి, ఏలి ఎంత గొప్ప విశ్వాసం కలవాడు తెలుసా? అరిచేయంతే మేఘం, అంత మేఘం కనపడితేనే వర్షం వచ్చుదని నమ్మిండు. మనం కేకర్రా పట్టిన ఈ గాలి వస్తుంది ఈడిపోయింది, ఈ గాలి వస్తుంది ఈడిపోయింది, ఇక అంతే. మనకు రాదు. మేము చాలాసార్లు చూస్తుంటాం ఈ చిత్రం, నాకు తెలియదు కానీ మేము బండి వేసుకొని వస్తుంటాం. ఒకసారి మేము ఎక్కడికి విజయవాడ పోయాను, అమ్మగారి మీద భయంకరంగా దర్శనం. నాడికంపాడు కానించి గంపలు కూడా దాకా వరదగా తడిసిపోయాను. నిజం. ఈ చిత్రం చెప్పంటారా? తొమ్మ చెట్టు కాడికి వచ్చేసరికి సొక్క వానుంటప్పుడు అడుగు సత్యాలపాటి దగ్గర తగ్గిపోయింది. అమ్మో, సత్యాలపాటి దగ్గర నాకు అనిపించింది, అమ్మాయి చెన్నారంలో ఉండదనుకున్నా. ఈ చెన్నారంలో ఉండదనుకున్నా. చెన్నారం ఇట్లా తిరిగిను, ఇంకా కొద్ది తగ్గింది. ఆ చేపలు పాకేసేడుగా అక్కడికి వచ్చేసరికి కలిపంతం ఉంది. తొమ్మసేడు దాటడం సొక్కలేదు. నిజం. ఎందుకు? మీరెవరు అనుకున్నారు? చూడండి, ఈ వాన అటే పోయింది అనుకున్నారు, అది అటే పోయింది. అంత పెద్ద మేఘం కనపడ్డా నీకు నమ్మకం ఉండదు. అరచేయంత మేఘం అంట. ఎంత అంట? ఆకాశంలో అరిచేంత మేఘం ఎంత పెద్ద కనపడుద్దండి అంటే పిల్లారా, లోపట ఆసక్తి చేసే ప్రార్థన, భారంతో చేసే ప్రార్థన చెబుతుంది. కాబట్టి పిల్లరా, ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే ఏందంటే భారంతో ప్రార్థన చేయటం. ఏంతో ప్రార్థన చేయటం? భారంతో ప్రార్థన చేయటం. కాబట్టి మరి మనం భారంతో ప్రార్థన చేస్తున్నామో, భారంతో ప్రార్థన చేయట్లేదో ఎలా తెలిసిద్ది అంటే, ఎలా తెలిసిద్దమ్మా? నువ్వు మోకాళ్ళు వేసే విధానం చెప్పింది. నువ్వు ప్రార్థనలో మాట్లాడే మాటలు ఉంటాయే, ఆ మాటలు చెబుతుంది. అసలు విచిత్రం చూడు, కొంతమంది ప్రార్థన చేస్తా ఉంటే అమ్మ ఏం పేరు, ఆమె పేరు అంటారు. ప్రార్థన చేస్తా ఆమె పేరు ఏం పేరు? ప్రార్థనలో ఇది కూడా ఉంది. మళ్ళీ అంటే నువ్వు ఎంత ఆసక్తిగా ప్రార్థన చేస్తావు నువ్వు చూడు. కాదు పెట్టలేరు, అంటే కాదు. భారం, కళ్ళు చెబుతాయి, మొక్కలు చెబుతాయి, ముఖం చెప్పిద్దండి. నీకు భారం ఉందో లేదో ఎవరు చెబుతారు? నీ ముఖమే చెప్పిద్ది. నీకు ఎంతకన్నా పదాలు ఎక్కువ చెప్పకూడదు. 3వ మాటకి నేను జాగ్రత్తగా. రోమపత్రిక 12:12. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వాక్యం చదువుదాం త్వరగా. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనలయందు పట్టుదల కలిగి ఉండండి. స్తోత్రం. హల్లెలూయా. చదువుదాం గట్టిగా అందరూ చేతులు పైకెత్తి. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఆసక్తితో ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా? 3వ మాట చేస్తానండి. 1, విశ్వాసంతో ప్రార్థన చేయటమే ఆసక్తితో ప్రార్థన చేయటం. 2, భారంతో ప్రార్థన చేయటమే ఆసక్తితో ప్రార్థన చేయటం. భారంతో ప్రార్థన చేస్తున్నామని ఎలా తెలిసిద్దాయి అంటే, ఎలా తెలిసిద్దమ్మా? ఎలా తెలిసిద్ది? నువ్వు మోకాళ్ళేసే విధానం చెప్పిద్ది, నువ్వు ప్రార్థన చేసే విధానం చెప్పిద్ది, నీ కళ్ళు చెబుతాయి, నువ్వు చేతులు ఎత్తడం చెబుతాయి. 3వ మాట ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే, ఇక్కడ దైవజనుడైన పౌలు అంటున్నాడు, ప్రార్థనలు యందు పట్టుదల కలిగి ఉండండి. ఎట్లా ఉండాలంట? ప్రార్థనలు ఏముండాలంట? పట్టుదల. ఏముండాలా? పట్టుదల ఉండాలి ప్రార్థనలో. పట్టుదల కలిగి ప్రార్థన చేస్తున్నామంటే అది ఆసక్తితో ప్రార్థన చేయటం అంటే. ఇవాళ రోజు నీకు పట్టుదల ఉందా? కొంతమంది చూడు, అన్ని విషయాలు కాదు కానీ కొన్ని విషయాల మట్టికి యావే చిత్తమే జరిగిద్ది. నువ్వెంత ప్రార్థన చేసినా. నేను దానికి కాదని చెప్పను. నువ్వెంత ప్రార్థన చేయి, కొన్ని విషయాలే, అన్ని కాదు, కొన్ని విషయాలే. కానీ కొంతమంది ప్రతి ప్రార్థనకి అయ్యా మీ చిత్తం అయితే ఇయ్యి, మీ చిత్తం కాకపోతే తోత్తరం. ఇక అన్నీ అంతేనా? మళ్ళీ దానికి పాట, ఎన్ని తలచినా, ఆ పెద్ద దానికి రాయలా ఆ పాట. ఆయన అనుభవం తెలుగు రాసిండు. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. ఈ మధ్య కొత్తగా పాడారు, జరగాలి నీ చిత్తమే. ఏందంట అంటే ఇత్తయి లేకపోతే లేదు. ఒకరోజు ప్రార్థన చేస్తావు, ఇత్తయి లేకపోతే లేదు. నీ చిత్తమే అయ్యా, నీ చిత్తమే. సరే,
బాగుంది అనుకుందాం అట్లా అంటున్నావు అని. ఆశీర్వదించు 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 అంటున్నావుగా, ఆశీర్వదించట్లేదుగా. ఆయన చిత్తం కాదు అని ఆగినవా ఏమో ఇన్నిసార్లు అంటున్నా, అది ఆయన చిత్తం ఏం కాదేవులే, ఇక వద్దులే అయ్యా అంటలా. ఇప్పుడు వాక్యం అయిపోద్దా? ప్రార్థన చేయమంటావా? ఏం ప్రార్థన చేస్తావు తెలుసా అమృతం గారు? నువ్వు ఇంకా ఆశీర్వదించే, ఇంకేంటి దించేది అంటే ఇల్లు మీద ఇల్లు కట్టాలని ఇంకా ఏంటి ఆశీర్వదించడం అంటే? ఇద్దరు కొడుకులను ఇచ్చాడు, ఇద్దరు కోడళ్ళు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చిండు, కొద్ది గొప్ప ఇచ్చిండు. అన్నిటికన్నా నెంబర్ 1 భర్తని ఇచ్చిండు. ఇంకేం కావాలా? అబ్బా ఓ అమ్మో నాయనో, నెక్స్ట్ కరోనాయేగా. నిజంగా ఏమొద్దాను దానివైతే సబాత్ మాని. అప్పుడు దాకా సబాతులో ఉండబట్టే అది వచ్చింది. నువ్వు పోయినవు అనుకో, మాని అనుకో, దించు 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 అంటున్నావు కానీ అది చిత్తం కాదేమయ్యా, ఇంత కాలవాడిగా ఇక వద్దులే అని ప్రార్థన మారవరాదు. బిడ్డలారా, అది కాదు. కొన్ని విషయాల్లో నువ్వు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కొన్ని విషయాలు ఏం చేయాలి సార్? విసుగాక నిత్యం ప్రార్థన చేయాలా, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలా. అయ్యా ఇది నాకు ఇస్తేనే. ఎబ్బోకు రేవులో ఎక్కువ ప్రార్థన చేయలేదా? ఏమన్నాడు? నన్ను ఈ రాత్రి నువ్వు ఆశీర్వదిస్తేనే నిన్ను విడిచిపెడతా. ఎట్రా నువ్వేమన్నా చేయి, నన్ను ఆశీర్వదించాల్సిందే. సరే చూద్దాం, చూద్దాం. 12 అయింది. రేపు పనికి బావా, 12 అయింది ఇక పో. అవును, పని మానుకుంటా, అన్ని మానుకుంటా, ఆశీర్వదిస్తేనే. సరే చూద్దాం. 2 అయింది. అసలు యాకోబుకు డౌట్ రాట్లా. ఆయన అంటాడు 2 అయింది. అప్పుడైతే ఏం చేయమంటావు అంటాడు మళ్ళీ ఆయన. ఎరా ఇంటికి పోయి 2 గంటలను పడుకొని పనికి పో. మరి కాతి సంతానమా ఏమా? 4 భార్యలు, 12 మంది పిల్లగాళ్ళు, మరి వాళ్ళందరికట్ట ఏడరా తిరగడ కూర్చుంటే? ఆశీర్వదిస్తేనే. చూద్దాం. 3 అయింది. దేవదత్తులు లోపడ మొదలైంది. 3 అయిన విడిచిపెట్టండి అంటుంది. మళ్ళీ పైకట్ట సరే చూద్దాం అంటుంది. 4 అయ్యేసరికి తెల్లారుతుందిరా, మనుషులు కనపడుతున్నారు. విడిచిపెట్టినా నన్ను ఆశీర్వదిస్తేనే. ఇంతకు నీకేం కావాలి? బిడ్డలారా, పట్టుదల. అమ్మా ఏంటిది? పట్టుదల. మీరు చెప్పండి అమ్మా. పట్టుదల కలిగి పట్టుమని 10 రోజులు ప్రార్థన చేశారా ఒక అంశం కోసం? మీ కుటుంబంలో ఉన్న సమస్య కోసం, మీ కుటుంబంలో ఉన్న శోధన కోసం, మీ కుటుంబంలో ఉన్న ఆ వ్యాధి కోసం, ఆ బాధ కోసం పట్టుమని ఒక 10 రోజులు, 10 నిమిషాలు, రోజుకు 10 నిమిషాలు. నిజంగా చెప్పండి, ఆయన అంటున్నాడు పట్టుమని 10 రోజులు, రోజుకు 10 నిమిషాలు క్రమం తప్పకుండా ప్రార్థన చేశారు. మీరు చేయలా? పట్టుదల ఉన్నదో ఇక్కడ నీకెంత జాలో నీకు, ఆయనకు కాదు నీకు. సర్లే అయ్యా సర్లే, నువ్వేసారంటే ఆయన ఏమంటాడు? ఆమె అంటాడు. పట్టుదలేదు. మోషే అక్కడ కూర్చొని అంటాడు, అయ్యా నిన్ను చూడాలనుకుంటున్నా అంటాడు. ఏందంట? ఏం చూస్తాడంట? నిన్ను చూడాలయ్యా అంటాడు. తల తెక్కబట్టింది ఏంది? నన్ను చుట్టవేంటా? నన్ను చూసినట్టు ఎవడు బతకడు. నన్ను చూసినట్టు ఎవడు బతకడంటే నాకు ఇవన్నీ చెప్పొద్దయ్యా, నిన్ను చూడాలంటాడు. మోషే నీకు చెప్పేది అర్థం కావట్లేదా? ఏంటి మాట్లాడుతున్నావు? నన్ను చూసినట్టు ఎవడు బతకడు, నన్ను ఎవడు చూడాల, నాకు ఇవన్నీ చెప్పొద్దు, నిన్ను చూడాలి నేను. ఇదేంది ఈ మోషే? విడిచిపెట్టడే. సత్తవరా అంటే సత్యం, నిన్ను చూసిన తర్వాత సత్తా. తప్పలా ఏం చేద్దాం? ఆ పట్టుదల చూశాడు. ఆ పట్టుదల చూసి సరే ఇది చేసేది ఏముంది? అదిగో ఆ బండ ఉంది, ఆ బండ ఉందా, బండసాట్లో కూర్చో, నేను దాటిపోతుంటా, నా చెయ్యి నీ ముఖం మీద పెడతా, నువ్వు నా ముఖాన్ని చూడవు కానీ నా వీపుని, నా వెనక పార్శ్వము నువ్వు చూస్తావంటే సర్లే ఏదో ఒకటి కానీ
అని మనసొన్న కూర్చోండి. బిడ్డలారా, ఏంటిది అది? పట్టుదల. దావీదు కుమారుడా నన్ను కనికరించాయా, నజరేయుడా నన్ను కనికరించాయా అని కేకలేస్తున్నాడు ఆ భర్తమై ఆ రోడ్డు పక్కన కూర్చొని. ఈ జనం అన్నారు, ఏంద్ర నీ గోల, గుడ్డోడా రమగా. మా పాత్ర ఏంటి లేదు కానీ ఈ వరుసన ఆడ నుంచి నడుచుకుంటూ వస్తుంటే మాకు కళ్ళు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మా పాత్ర ఆలకించలేదు కానీ నీ పాత్ర అంటాడా అరబాగా అని అంటే నిజమేననుకుంటలే, నేను గుడ్డోని, నా పాత్ర అంటాడా. వాళ్ళు ఎప్పుడు నుంచి వస్తున్నారంట, సీనియర్లు అంట. ఎవరంట వాళ్ళు? మరి ఎప్పటి నుంచి వస్తున్నారంట, వాళ్ళ పాత్ర నా పాత్ర అంటాడా అనుకోండా. అనుకోవాలా, మరి ఎక్కువగా కేకలేసాడంట. హల్లెలూయా. పట్టుదల కలిగి. పిల్లలు ఏం కలిగి ఉండాలా? నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నావని ఎలా తెలిసిద్దాయి అంటే నీలో ఉన్న పట్టుదల, నీలో ఉన్న